హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసీ 2025 సంవత్సరం మనకు కౌన్సిలింగ్ అయితే మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సో ఎక్స్‌పైర్ డేట్స్ ఎప్పుడు అనేది కూడా చెప్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెల్ప్ లైన్ వాళ్ళకి మన సబ్స్క్రైబర్‌గా కొంతమంది కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారు, సో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ అయితే చెప్తున్నారనమాట. సో ఒకసారి కాల్ రికార్డ్ అయితే వినండి. ప్రతీది కూడా మీకైతే ప్రూఫ్‌తో సహా చూపిస్తాను. సో ఒకసారి కాల్ రికార్డ్ వినండి. ఏపీ పాలిసీ సార్. అవునండి. చెప్పండి. సార్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడొస్తాయి? కౌన్సిలింగ్ డేట్ ఇంకా రాలేదు సార్. ఎప్పుడనేది తెలీదంట. ఇంకో 1 వీక్ పట్టొచ్చా సార్? 1 వీక్ పట్టొచ్చు మరి. ఎప్పుడనేది ఇంకా తెలీదు. ఓకే సార్. సో కాల్ రికార్డ్ విన్నారు కదా! వాళ్ళేమంటున్నారంటే మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడొస్తాయనేది కూడా వాళ్ళకి కూడా తెలీదట. సో ఎగ్జాక్ట్‌గా మనకి ఇంకో 1 వీక్ పట్టచ్చా అంటే మాక్సిమం పట్టొచ్చు అనేది చెప్తున్నారు. అంటే మనకి ఈ యొక్క మంత్ ఎండింగ్‌లోకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయనున్నారు. సో టోటల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మనకు. సో ఆన్‌లైన్ ఫీజ్ ఎప్పుడుంటుంది, అలాగే నెక్స్ట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటుంది, దానికి సంబంధించి టోటల్‌గా వస్తూ ఉంటాయి అప్డేట్స్ అన్నీ కూడా. సో అంతలోపు మీరు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. ప్రెజెంట్ మీరు సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకోండి. సో అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా చెక్ చేసి, సో మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది కూడా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ రావడానికి టైం ఉంటుంది కాబట్టి మీరైతే ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోండి. సో వన్స్ మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ యొక్క టైం ఏవైతే ఉన్నాయో మీకు ఖాళీ టైం అనేది ఈ యొక్క టైంలోనే మీరు ఏవైతే చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే నెక్స్ట్ వచ్చి మీకు ఏవైనా డాక్యుమెంట్స్ అయితే లేకపోతే సో వాటికి అప్లై చేసుకున్నటువంటివి అయితే చేయండి. మ్యాక్సిమం అయితే మీకు ఈ యొక్క టైం అయితే సరిపోతుంది. సో టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఏ కాలేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీతోనైతే మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు వెబ్ ఆప్షన్స్ వన్స్ మనకు కౌన్సిలింగ్‌లో స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు వెంటనే ఇవ్వచ్చు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కిందన కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడొస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో మినిమమ్ మనకు కొంత టైం పడుతుంది. వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. వన్స్ మీకు ఏమైనా లేటెస్ట్‌గా అప్డేట్ వస్తే గనక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను.